77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మన మదర్సాలో ఏర్పాటు చేసిన ఈ రిపబ్లిక్ డే ఉత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు అబ్దుల్ గారికి, మన అబ్దుల్ సుబాన్కి, మొయిన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గోవింద్ గౌడ్ గారికి, ఆదంకి, ఉన్నటువంటి ప్రజలకి, విద్యార్థులకి, ఇక్కడ మదర్సా టీచర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అంటే 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని, అన్ని దేశాలకు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉందో ఆ మాదిరి మనకి రాజ్యాంగం ఉండాలని అంబేద్కర్ నేతృత్వంలో మనం రాజ్యాంగాన్ని రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి 1950 జనవరి 26వ తారీఖున మనకి అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 26ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థికి బాల్య దశ నుంచే దేశం అంటే ఏమి, దేశం మీద ప్రేమ ఏ విధంగా ఉండాలి, దేశం కోసం ఏ విధంగా పాటుపడాలి, మనం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయాలన్నీ మీరు చిన్నతనం నుంచే నేర్చుకోవాలి. ఇది మీరు టీచర్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళకు బాల్య దశ నుంచే మనం దేశం కోసం ఏం చేయాలి, ఇట్లా టేబుల్స్ పెద్ద క్లాసెస్ సబ్జెక్ట్ 8th క్లాస్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్